అవసరం ఉంది. ఈరోజు హరీష్ రావు గారు కాళేశ్వరంలో అవినీతి చేసిరు, సంతోష్ రావు గారు మొక్కల్లో అవినీతి చేసిరు అని చెప్పి కవిత గారు అని ఉండే కదా. దోచుకున్న తర్వాత, దాచుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. సో ఈరోజు మీ దగ్గర ఈ పంపకాల విషయంలో ఇబ్బంది జరిగిందనో, పంపకాల విషయంలో ఇంకేదో జరుగుతుందని చెప్పి ఈ రోజు బయట పెట్టడం కాదు సార్. ఇన్కేస్ కవిత గారు నిజంగా జాగృతి పేరుతో తెలంగాణ రాష్ట్రం అందరినీ జాగృతి చేద్దాం అనుకుంటే ఆ రోజే చేస్తుంటే ఆ రోజే చెప్పుంటే బాగుంది. కానీ ఒకటి కవిత గారిని పొమ్మని లేక పొగబెట్టాలన్న ఆలోచనలో భాగంగా హరీష్ రావు గారు కానీ సంతోష్ రావు గారు కానీ సరే వాళ్ళని పంపించారు. ఓకే, అది వాళ్ళ కుటుంబంలో ఉన్న కలహాలకు సంబంధించిన వ్యవహారం. దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, దానికి తెలంగాణ ప్రజలకు కూడా ఎటువంటి సంబంధం లేదు. కానీ మా కన్సర్న్ అలా ఒకటే, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో ఏది డిజైన్ లోపాలు ఉన్నాయి, కాళేశ్వరం ఒక మాయని మచ్చలా మారింది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం యొక్క నిధులను కాళేశ్వరం నీళ్లలో పోసినట్టు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం, అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు నమ్ముతున్న తర్వాత కూడా వాటిని కన్సల్టేట్ చేయడం కోసం ఈ రోజు కవిత గారు చెప్పడం ఏదైతే వెంకట్ గారు, మీరు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఆరోపించారు, కాళేశ్వరంలో బాగా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపించారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విచారణ చేశారు. మరి జ్యుడిషియల్ విచారణ కూడా పూర్తయిపోయింది. జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. సో అంతకుముందే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి నివేదిక కూడా తెప్పించారు. మొత్తం ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఎన్డీఎస్ఏ కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టును మరి మొత్తానికి పరిశీలించడం కావచ్చు, దానిపైన కూడా నివేదిక 3 నివేదికలు మీ దగ్గర ఉన్నాయి. సో దాంట్లో ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా మీరు మరొకసారి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మీరు లేఖ రాశారు. సో మొత్తానికి కాగల కార్యం గంధర్వులు నెరవేర్చారన్న చందంగా కవిత మాత్రంతో ఈ అంశంలో ఏదైతే కాళేశ్వరం అంశంలో కావచ్చు, తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీలో మరి అవినీతి జలగలు ఉన్నాయో అవి 2 జలగలు ఏవైతే ఉన్నాయో హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పడం కావచ్చు. సో కేసీఆర్ విషయంలో ఆమె కొంత మరి సంతోష్ రావు అడ్డుకుంటున్నాడు, హరీష్ రావు అడ్డుకుంటున్నాడు అని చెప్పి ఆరోపణ చేస్తున్న క్రమంలో కాళేశ్వరం ఇష్యూలో ఇంజనీర్ల దగ్గర 100 కోట్లు దొరకడం కావచ్చు, తర్వాత మరి ఈ అంశంలో అవినీతి జరిగిందని ఆమె రూఢి చేశారు. సో దీంట్లో ఆమె మీకు కాంగ్రెస్ పార్టీకి కొంత మరి ఒక క్లియరెన్స్ ఇస్తోంది, అవినీతి జరిగింది మీరు ఆరోపిస్తున్నారా, ఆమె కూడా చెప్తుంది. ఇక మరి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ఊహాగానాలకు, ఆమె చేస్తున్న కామెంట్లకు కొంత మరి ఒక అవగాహనతోనే నడుస్తుంది ఇదంతా. ఆమె వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి నిజమేనా? అట్లాంటి వాదన ఏదైనా పార్టీలో కొనసాగుతుందా అంతర్గతంగా? శ్రీనివాస్ గారు, కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి హరీష్ రావు గారు అంటారు, హరీష్ రావు గారి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి కవిత గారు అంటారు. ఎవరి వెనకాల లేరండి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజల వెనకాల ఉన్నారు, తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల వెనకాల ఉన్నారు. సో ఇదంతా ఒక మిత్తు. వాళ్ళ రాజకీయంలో వాళ్ళు ఏదో ఎలిగేషన్ చేసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, వారిని మధ్యలో దూర్చాల్సిన అవసరం కూడా లేదు. అయితే శ్రీనివాస్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు, మీరే అన్ని విషయాలు మీరు చెప్పేశారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఏంటంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేరం జరగబడింది అని చెప్పి అధికారులు దొరికినప్పుడు తేలింది, లోపం జరిగిందని చెప్పి ఏది రాజ్యాంగబద్ధ సంస్థలు తెలిసినాయి. ఇవన్నీ తేలిన తర్వాత కూడా ఏది కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది కేసీఆర్ గారి మీద అనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కవిత గారు, కేసీఆర్ గారు ఎటువంటి తప్పు లేదు, కేవలం హరీష్ రావు గారిదే తప్పు, సంతోష్ రావు గారిదే తప్పు అంటే ఒక మాట చెప్తున్న శ్రీనివాస్ గారు, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసిన సందర్భంలో భాగంగా ఆ రోజు పెట్టిన ప్రతి రూపాయలకెల్లా 100 కోట్లు పెట్టినప్పుడు ప్రతి రూపాయి ఏడు నుంచి వచ్చింది శ్రీనివాస్ గారు. ఇలా ఎక్కడో కమిషన్ల పేరుతోనో లేకపోతే ప్రాజెక్టుల పేరుతోనో వాళ్ళు ఇచ్చిన పైసనే పెట్టింది కదా. సో అప్పుడు కేసీఆర్ గారికి సంబంధం లేదని అనడం ఏదైతుందో ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా అని మేము అనుకుంటాం శ్రీనివాస్ గారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకటైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ సంతోష్ రావు గారు విచారణ పేరుతో వాళ్ళు కనుక సిబిఐ ఆఫీస్కో లేకపోతే తెలంగాణ రాష్ట్ర సంబంధించిన ఏసీబీ ఆఫీస్కో కనుక వెళ్తే మాత్రం కార్యకర్తలు, నాయకులు అందరూ గుమిగూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేరం చేసిరని చెప్పి కవిత గారు ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. సో ఇదంతా వాస్తవాలు. అయినా సరే ఒక మాట చెప్తున్నా శ్రీనివాస్ గారు, ఈ కేసు కనుక సిబిఐ కనుక అప్పగించి ఉండకపోయి ఉంటే మాత్రం 100% ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ విక్టిమ్ కార్డ్ వాడేది. ఈరోజు మేము కక్ష సాధింపు చేస్తున్నామని చేసేది. ఎందుకంటే అంత ప్రజల సొమ్ము మొత్తం ఆగమైన తర్వాత కూడా మళ్ళీ విక్టిమ్ కార్డ్ వాడడం ఏదైతే ఉందో మళ్ళీ తెలంగాణ. వెంకట్ గారు, మీరు చెప్పినట్టు సిబిఐ విచారణకు ఇవ్వడం కరెక్టే, మొదటి నుంచి బీజేపీ కూడా అడుగుతోంది. కానీ 20 నెలల తర్వాత మీరు అంటే అక్కడ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక మీ దగ్గరే ఉంది, ఎన్డీఎస్ఏ నివేదిక మీ దగ్గరే ఉంది, తాజాగా మరి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆయన మరి అలాంటి
జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మీరు చర్యలు తీసుకోవచ్చు. కానీ మీరు చర్యలు తీసుకోకుండా ఎందుకని సిబిఐకి ఇచ్చారనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మరి కేసీఆర్ కావాలనే కొంత మీరే సిబిఐకి ఇవ్వడంలో కాలయాపన జరుగుతుంది. సో ఇదంతా ఒక కొన్ని సంవత్సరాల పాటు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. సో దీంట్లో రిలాక్సేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎంకు, తాజా సీఎం ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని అంతా ఎట్లా చూస్తారు? శ్రీనివాస్ గారు, నేను ఒక యువ న్యాయవాదిగా నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తున్నా. ఒక కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో ఇన్నిసార్లు హైకోర్టులకు కానీ సుప్రీంకోర్టులకు కానీ న్యాయ నిపుణుల దగ్గర అప్రోచ్ అయిన సందర్భాలు లేవు. అంటే కేవలం పీసీ ఘోష్ గారు, ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు విచారణ చేపడుతున్న సందర్భంలోనే ఆ విచారణ చేపట్టదని ఒకసారి, ఆ విచారణ రిపోర్టు అసెంబ్లీలో చదవద్దని ఒకసారి, ఆ విచారణ వాళ్ళకున్న అవకాశాలను వాడుకుంటారు. మీరు ప్రభుత్వంలో ఉండి చర్యలు తీసుకోవట్లేదు. సో దీంట్లో ఇప్పుడు కుండబద్దలు కొట్టేసింది. హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కూడా మ్యానిపులేట్ చేశారు. బంగారు తెలంగాణలో తెలంగాణ బంగారం కాలేదని వాళ్ళ ఇండ్లు బంగారం అయిపోయింది. దీంట్లో మన కృష్ణారెడ్డి పేరు కూడా తీసుకున్నారు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ. సో మీరెందుకని అధికారులపై చర్యలు తీసుకోరు? అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేస్తుంటారు ప్రతిపక్షంలో. కాంగ్రెస్కు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవచ్చు, కానీ మీరు విచారణ పేరుతో కాలయాపన ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ ప్రజలకు మీకున్న సమయం కేవలం 3 సంవత్సరాలు ఉంది. ఆల్మోస్ట్ 2 years అయిపోయినట్టు. వాస్తవానికి ఇంకొక 6 నెలలు సంవత్సరం మనం ఎన్నికల ఇయర్గా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీని మీరు కేవలం ఆరోపణలకే పరిమితం చేస్తారా? చర్యలు చూపెట్టి మాది ప్రజాపాలన, మాది ప్రజాప్రభుత్వం అని చెప్పి నిరూపించుకునేది ఎప్పుడు? మీరు ఎందుకు ఇంత చర్యలు తీసుకోవడానికి సిబిఐ ఇచ్చేది ఉంటే ముందుగానే ఇవ్వాల్సి ఉండే. 20 నెలల క్రితం ఇస్తే ఇప్పటికీ దాని మీద ఒక క్లారిటీ వచ్చేది. కానీ ఇవ్వకుండా ఎందుకు మీరు కేవలం అంటే మీ ఆరోపణల కోసమే, మీ పార్టీ లాభం కోసము రేపొద్దున మీకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మీకు ప్రధాన ప్రతిపక్షంగా అని భావిస్తున్నారా? ఈ తాత్సారం చేయడం కావచ్చు, ఈ రిలాక్సేషన్ ఇవ్వడం పట్ల ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ఒక మాట నేను కంక్లూడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ అటెంప్ట్ లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఆ కీలక నాయకులు కాళేశ్వరం ఆ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి మీద కనుక మేము చర్యలు తీసుకుంటే వారు 100% రాజకీయ కక్షని ఒకటి అంటారు సార్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పటికీ కూడా ఇంత విచారణ జరిగిన తర్వాత కూడా, ఇంత రిపోర్ట్ బయట పెట్టిన తర్వాత కూడా తప్పును ఒప్పుకోవడానికి వాళ్ళు ఇక్కడ సిద్ధంగా లేరు. రేపు సిబిఐ కూడా డైరెక్ట్ వాళ్ళని తీసుకుపోయి జైల్లో ఏం వేయదు సార్. అది కూడా సిబిఐ కూడా విచారణ చేపడుతుంది, మళ్ళీ గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఇచ్చే క్రమంలో మేమేమంటున్నాము, ఇప్పుడు హైకోర్టులో ఒక విషయంలో మనం న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది కూడా అలాంటిదే సార్. ఇన్ కేసు వాళ్ళు కనుక మేము చేసిన విచారణ రాజకీయ కక్ష సాధింపు ఉందని వాళ్ళు నమ్మితే సిబిఐ రాజకీయ కక్ష సాధింపు చేస్తుందని మేమే అనుకుంటలేను. సో అనుకున్న క్రమంలో 100% ఈరోజు సిబిఐ దగ్గర కూడా వాళ్ళు కనుక దోషులుగా కనుక తేలితే మాత్రం సార్, ఒక మాట, కోర్టులో ప్రతిసారి శిక్షించాల్సిన అవసరం లేదు సార్. ప్రజలు కూడా శిక్షిస్తారు. అది ఓటు రూపంలో శిక్షిస్తారు, ఇంకో విషయంలో శిక్షిస్తారు. కాబట్టి ఒకటే మాట,